అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనం ప్రస్తుతం ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారి ఇంటి దగ్గర ఉన్న ఒకసారి మనం సతీమణి డీజీఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి నాగ సత్యలత గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. సహజంగా మహిళలు అని చెప్పనంటే వాళ్ళ జీవితంలో రకరకాల స్టేజెస్. ఫస్ట్ మీ ఊరు, మీ అమ్మ, మీ నాన్న, ఆ తర్వాత చదువు విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత మ్యారేజ్, ఇంకొక ఇంటికి వెళ్తారు మీరు. అప్పుడు దాకా మీ ఇంటి దగ్గర మీరు గారాభంగా పెరుగుంటారు. ఆ తర్వాత ఇంకొక ఇంటి అత్తగారు, ఆ తర్వాత మరలా మీరే అమ్మ, మరలా మీ పిల్లలు, రకరకాల స్టేజ్లు. ఫస్ట్ మీది అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ మేడం? రాజమండ్రి. మీది రాజకీయ కుటుంబం కాదుగా? కాదండి, అసలు పాలిటిక్స్ సంబంధం లేదు మా ఫ్యామిలీకి. అక్కడ రాజమండ్రి అమ్మ వాళ్ళకి. అట్లాంటి అమ్మా నాన్న దగ్గర గారాభంగా పెరిగి మీ మ్యారేజ్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? సుమారు 25 years అవుతుంది. 25 సంవత్సరాలు. ఇక్కడికి రావడంతో ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడంతా రాజకీయ ఫ్యామిలీ. ఒక మహిళగా ఇక్కడికి వచ్చేటప్పుడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంది మీకు? అంటే అండి ఫుల్ ఆపోజిట్. అక్కడికి మాకు ఇక్కడున్న ఫ్యామిలీకి ఫుల్ ఆపోజిట్. అంటే ఇక్కడంతా రాజకీయంగా అంత జనం వచ్చేపోయి వెళ్ళేవాళ్ళు. అక్కడంటే మాకు ఏదో ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా సరే గెట్ టుగెదర్ ఉన్నా ఏదైనా సరే ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఉండేది. ఇక్కడలా కాదు, మొత్తం అందరితో, ఊర్లో వాళ్ళతోటి, నియోజకవర్గంలో వాళ్ళతో. అక్కడ 10 మంది, 100 మంది, ఇక్కడ 100 మంది అలా ఉండేది. వేరియేషన్ ఏం లేదంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అక్కడ మా ఫ్యామిలీ సైడ్ కూడా కొంచెం ఎక్కువ జనం వచ్చేది వెళ్ళేది. ఇలా భోజనాలని అస్తమాట ఏవోటి ఉంటాయి కదా. బట్టి కొంచెం అంటే ఫస్ట్లో ఇబ్బంది పడినా అలవాటు పడిపోయింది అంతాను. తర్వాత ఏం అనిపించలేదు నాకు. ఇక్కడ అత్తమ్మాళ్ళు కానీ అంతా కూడాను చాలా బాగా చూస్తున్నారు. దాంతో ఆ ఫీలింగ్ కానీ అది కానీ వేరియేషన్గా నాకు ఎప్పుడూ అనిపించలేదు. సహజంగా ఏంటంటే ఇప్పుడు దామచర్ల ఫ్యామిలీ అంటే పెద్ద కుటుంబం, వాళ్ళు అందరు కలిసే ఉంటారు. ఆ ఇంటికి ఫస్ట్ కోడలు మీరు మహిళగా. అప్పుడు దాకా మీ అమ్మ, మీ నాన్న, నీ చదువు గారాభంగా పెరుగుంటారు ఈ ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత సహజంగా ఇప్పుడు మీ భర్త, మీరు మీ వరకేని అనుకోండి, అది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు మీ మామ వీళ్ళు 3 అన్నదమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, ఆ ఇంటికి మొట్టమొదటి కోడలు మీరు. అప్పుడు వీళ్ళందరితో సమన్వయం చేసుకోవాలి కదా, ఎట్లా? నాకేం ప్రాబ్లం రాలేదండి, ఎందుకంటే మా నాన్నగారి సైడ్ కూడా చాలా పెద్ద ఫ్యామిలీ. మేము కూడా ఎప్పుడు అంతా ఉమ్మడి కుటుంబం చాలా రోజులు కలిసి ఉన్నాం, అంతా ఉంది కాబట్టి ఇక్కడ అందరూ కూడా నాకు అంటే అమ్మమ్మ సక్కుబాయమ్మ గారు కానీ, అత్తమ్మ కానీ, అప్పుడు విజయ అత్తమ్మ ఉండేవారు. అందరూ 3 కూడా చాలా బాగా చూసుకుని, అంటే నాకు అప్పుడు ఫస్ట్లో ఏం తెలియపోయినా అన్నీ చెప్పడం కానీ చేయటం కానీ. అమ్మమ్మ కూడా అసలు చాలా బాగా అంటే అమ్మాయి అమ్మాయి అనుకుంటూ. మీకు రిలేషన్ కాదండి, అసలు మాకు అసలు తెలియదు, దూరపు సంబంధమే అంతాను. తెలీదు. ఓకే, ఎట్లా మీ మ్యారేజ్ సెట్? మధ్యవర్తులు ఎవరో చెప్పారు, అలా అంత దూరం వచ్చారు. వీళ్ళందరితో బాండింగ్ అయితే నాకు చాలా బాగుందండి. అందరితోటిని చాలా బాగుంటారు అంతా. నేను ఎప్పుడు అంటే పెద్ద కోడల కింద కాదు, ఇంట్లో కూతురు కింద అత్తమ్మ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా షేర్ చేసుకోవాలి, నేను చెప్పాలన్నా సరే మా వదిన కంటే కూడా ఎక్కువ నాకే ప్రిఫరెన్స్, నాతోనే మాటలు బాగుంటారు ఎప్పుడు కూడా అత్తమ్మ. ఓకే, ఇప్పుడు మీరు మరలా మీ జనరేషన్, ఇప్పుడు మీరంతా, ఇప్పుడు మీరు కానీ అదేవిధంగా శ్రీమన్నారాయణ గారు కానీ, ఇప్పుడు సత్య గారు, మీరంతా ఎట్లుంటారు? మీరు ఒకరికొకరు, మీ మహిళలంతా మీరు చాలా బాగుంటామండి. అంతాను చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, అంతాను అన్నీ బాగుంటాం. అంతాను ఎక్కడికి వెళ్ళినా ఏం లేదు సరే చాలా బాగుంది మా అందరి మధ్య బాండింగ్ అంతా కూడాను. మీ పిల్లలు, ఇప్పుడు మీకు ఇద్దరు అమ్మాయిలు, మరలా ఒక మహిళగా ఆ ఫీలింగ్, మీ 2 పిల్లలు, మీ ఫ్యామిలీ, అది ఎట్లాగా మరలా మీకు? అప్పుడు మీ పిల్లలు చదువుకునే ఏజ్లో ఏం రాజకీయాలు? అవును, అంటే ఏం లేదండి, ఆయనేమో పాలిటిక్స్లోకి వచ్చారు. ఆయన చాలా కష్టపడుతూ ఉన్నారు, పాలిటిక్స్ మేనేజ్ చేసుకుంటూ, ఫ్యామిలీ మేనేజ్ చేసుకుంటూ. ఫ్యామిలీకి ఇవ్వాల్సిన టైము అంటే ఉన్న టైంలో కొంచెం ఫ్యామిలీకి ఇస్తూ ఉంటారు. బెంగళూరులో ఉన్నప్పుడు ఫస్ట్లో మేము పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బెంగళూరులో ఉండేవాళ్ళం. అప్పుడు కొంచెం ఒకసారి పిల్లలు ఫీల్ అవుతూ ఉండేవారు, నాన్న అస్తమాట రావట్లేదు, దూరంగా ఉంటున్నారని. హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా అంతే. అంటే చిన్న వాళ్ళ పిల్లల సరదాలు ఉంటాయి కదండి, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ అని. ప్రతి పేరెంట్స్ వచ్చేటప్పటికి ఇలాంటివన్నీ మిస్ అవుతుందని చెప్పి పిల్లలు ఫీల్ అవుతూ ఉండేవారు కొన్ని విషయాల్లో. కానీ అన్నిటికీ నేను చేస్తూ ఉండేదాన్ని. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. జనార్దన్ గారు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన టైం అంటే ఏదైనా వచ్చినా సరే 2 రోజులు ఉన్నా సరే పిల్లలతో స్పెండ్ చేయడం కానీ, పిల్లలతో ఉండడం కానీ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగా ఏంటంటే రకరకాల వ్యక్తులు మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటారు. సహజంగా ఏంటంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉండేది. మనం ఏంటంటే మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడితే కొంచెం ఎక్కువ మాట్లాడినా ఫీల్ అవుతారు, తక్కువ మాట్లాడినా ఫీల్ అవుతారు. మమ్మల్ని ఇంటికి పోయినంటే మేడం గారు పలకరించలేదని ఒకరు ఫీల్ అవుతారు. అట్లాంటివన్నీ ఫేస్ చేశారు మీరు? చాలా ఉన్నాయండి అలాంటివి అంతాను. రకరకాల మనుషులు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. అవును, ఒకరితో ఉన్నట్టు ఒకరితో ఉండదు. అంటే ఇప్పుడు మీరు తీసుకున్నట్టు నేను తీసుకున్నట్టు మీరు తీసుకోలేరు. చెప్పే ఆన్సర్ ఒకటైనా సరే వేరియేషన్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. తప్పదండి, అవన్నీ
చెప్పుకుంటూ వెళ్తూ ఉండాల్సిందే. ఇవన్నీ ఇప్పుడు చివరిగా మహిళా దినోత్సవం సందర్భంగా మీరు డీజీఆర్ ట్రస్ట్ తరపు నుంచి చాలామంది పిల్లలను కూడా చదివిస్తూ ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం లేదండి, అంటే ఇప్పుడున్న పిల్లలు అవనివ్వండి, ఆడపిల్లలు అవనండి, ఒకటి మేము చెప్పేది ఏంటంటే ఈక్వాలిటీ, హక్కులు ఇవన్నీ అంటున్నారు. మెయిన్ అనుకునేదంటే హక్కులు, ఈక్వాలిటీ కాదు. ఎవరు ఇప్పుడు మేము వచ్చి డీజీఆర్ ట్రస్ట్ అని పెట్టి మేము బయటకు వచ్చి చేస్తున్నా సరే, బయట ఉద్యోగం చేసుకుంటున్న మహిళా మనులు అవనివ్వండి, స్టూడెంట్స్ అవనివ్వండి, ఎవరైనా సరే ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఎవరు ఏమి చేయలేరు, బయటికి రాలేం. ఇప్పుడు మేమన్నా ట్రస్ట్ ఒకటి పెట్టని బయటకు నేను మా పిల్లలు చేయగలుగుతున్నాం అంటే జనార్దన్ గారి సపోర్ట్ వల్లే. బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే సపోర్ట్ చేస్తూ ఆయన నో అంటే మేమేం చేయలేం. ఎవరికైనా సరే ఈక్వాలిటీ అంటున్నారు. నేను అనేది ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్. ఇప్పుడు హస్బెండ్ ఉన్నారు, వైఫ్ సపోర్ట్, వైఫ్ ఉంది, హస్బెండ్ సపోర్ట్ లేనిది ఎవరు ఏమి చేయలేం. ఒకటి ఆడపిల్లకి ఇచ్చేది ఏంటంటే మీ కాళ్ళ మీద నిలబడింది, పైకి రండి, ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వకండి. అలా అని చెప్పి మాకు ఈ రైట్స్ కావాలి, ఆ రైట్స్ కావాలి పోరాడొద్దు. అందరూ సమానం. మీకు ఇంట్లో మీ హస్బెండ్ అవ్వండి, రేపు పొద్దున పెళ్ళే, ఇప్పుడు అమ్మ నాన్న అవనివ్వండి, రేపు పొద్దున పెళ్ళాక అత్తమ్మ అవ్వండి, ఎవరైనా సపోర్ట్ లేని మనం ఏం చేయలేం. అందుకని అందరినీ కలుపుకుపోతూ పైకి రావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను మహిళ వాళ్ళందరికీ. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.